నర్సింగ్ వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, రోగులకు సేవ చేయడంలో మానవత్వం, సహనం, అంకితభావం ఎంతో అవసరమని వక్తలు సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఫెయిత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థినులకు ఘనంగా పిన్నింగ్, క్యాపింగ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు సాంప్రదాయబద్ధంగా క్యాప్, పిన్ ధరించి తమ వృత్తి జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మడకసిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు, ప్రభుత్వాసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్లు హాజరై విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నర్సింగ్ వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, రోగులకు సేవ చేయడంలో మానవత్వం, సహనం, అంకితభావం ఎంతో అవసరమని వారు సూచించారు. నర్సులు వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, రోగులకు వైద్య చికిత్సతో పాటు మానసిక ధైర్యాన్ని అందించాలని పేర్కొన్నారు. కాలేజీల చైర్మన్ పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పండి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ to maintain and elevate the standard of my profession. All personal matters committed to my keeping and all family affairs
With loyalty, will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. చాలా మంది ఉన్నారా? మడక శిరలంతా ఇట్లాంటి ఉన్నారు మీరు ఇంత మడక శిరానా ఏముంటుంది? ఫీజు ఏమైనా ఎక్కువ అడుగుతారా? ఫీజు కట్టేటప్పుడు నాకు ఫోన్ చేయండి. రండి రండి. రెడీ, అందరు ఇక్కడికి వచ్చేయాలి ఫాస్ట్ గా. ఇక్కడ డ్యాన్స్ వేసిన ప్రతి అమ్మాయికి అభినందనలు. ఎందుకంటే అమ్మాయిలు ఫస్ట్ ఆత్మనిర్భర భావాన్ని వదిలిపెట్టాలి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా మీకు వచ్చిన కళని ప్రదర్శించే ధైర్యం, ఈ ధైర్యాన్ని జీవితంలో కూడా కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తూ, తల్లిదండ్రులు అమ్మాయి ఆపు ఆపు నిమిషం వినండి, తర్వాత రాసండి. తల్లిదండ్రుల యొక్క ఆశల్ని, వాళ్ళ భవిష్యత్తుని మార్చి రాసే శక్తి మీకు మాత్రమే ఉంది. పేదరికం చదువుకు అడ్డు కాదు. మీ తల్లిదండ్రులకి అవకాశాలు లేక చదువుకోలే, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు బాధలు ఓర్చి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీ ప్రతి క్షణం మీరు చదువుకునే మీ ప్రతి క్షణం మీ తల్లిదండ్రుల యొక్క కష్టాల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ గ్రామాల్లో మీ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని మీకన్నా ఎవరికి బాగా తెలీదు. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని, మీ తల్లిదండ్రుల తలరాతని మార్చే శక్తి దేనికుంది? దేనికుంది? చదువుకుంది తల్లి. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలి. ఇక్కడి వరకు వచ్చారు. రేపు పొద్దున మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకొని మా కూతురు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం నేను ఈయన కోసం రాలే, ఈయన కొడుకు కోసం వచ్చిన, మళ్ళీ వాడు అడుగుతాడేమో వచ్చిన, ఈయన కోసం అయితే రాలే. ఈయన కొడుకు నా కొడుకు ఒకే కాలేజీలో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడు ఫీల్ కాబడదని వచ్చిన, ఈయన కోసం అయితే కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే. నేను చాలా టైం మిస్ అయినా. మీ అందరూ, నా అక్క చెల్లెలందరూ నిజంగా అభినందిస్తూ ఉన్నా. మీరందరూ ఆ పాటలకి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీలో మంచి ఆర్ట్ ఉంది. నేను అందుకే ముందే చెప్పిన, నేను అమ్మాయిని, నాకేమి రాదు, 10 మందిలో తలదించుకోవాలి అనేటువంటి ఆత్మన్యూనత భావాన్ని మీరు ఎప్పుడైతే వదులుకుంటారో, ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్తారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఆనందం, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆనంద క్షణాలు మీ కుటుంబాలకు ఎప్పుడు ఇవ్వాలి. ఈ వయసులో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే రేపు నువ్వు, నీ కుటుంబం అందరూ బాగుంటారు తల్లి. ఖచ్చితంగా బాగా చదువుకుంటారని ఆశాభావన వ్యక్తం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు సోదరుడు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. Congratulations.
స్టూడెంట్స్ థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే మీరు నర్సింగ్ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నందుకు. ఇది మన లైఫ్ లాంగ్ ఉండే ప్రొఫెషన్ అమ్మా. దీన్ని జాగ్రత్తగా నేర్చుకోండి, చదువుకోండి. తర్వాత క్లినికల్స్కి వచ్చినప్పుడు ఏమేమి కావాలో అక్కడ ఉండే హెడ్ సిస్టర్ని కానీ స్టాఫ్ నర్స్ని అడిగి ఏమైనా ప్రొసీజర్స్ రాకపోయినా మీరు నేర్చుకోండి. ఫస్ట్ మనము ఫండమెంటల్ నేర్చుకున్నామంటే జీవితంలో ఎక్కడైనా బాధపడతాం. అది నేర్చుకోండి ఫస్ట్ మీరు. తర్వాత డిసిప్లైన్గా ఉండడం నేర్చుకోండి మా ఫస్ట్. మనం వచ్చినామా, క్లినికల్స్ చూసుకున్నామా, పోయినామా, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి చాలా ఇవ్వద్దండి చెప్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్ అన్నది ఒక మనకు దేవాలయం లాంటిది. దాన్ని ఎలా చూసుకోవాలో అది మీరే తెలుసుకోండి మా. తర్వాత పేరెంట్స్ కూడా మీ పిల్లలకి ఎలా ఉండాలో ఊరుగానూరులో వచ్చి వదిలిపెట్టిపోతుంటారమ్మా. అందుకు జాగ్రత్తగా వాళ్ళకు పిల్లలందరికీ చెప్పండి. తర్వాత వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ స్టూడెంట్స్ ఫర్ ఓకే. అత్యుత్తమమైన విద్య. ఎందుకంటే సోల్స్ అంటే ఈ చైతన్యం ఏమంటే మనము పరమాత్మ దగ్గర సేవ చేస్తామన్న సోల్స్కి ఈ నర్సింగ్ ప్రొఫెషన్ వస్తుందన్నమాట. ఇది అద్భుతమైన సేవా భావం కలిగిన ప్రొఫెషన్ కాబట్టి మానవ సేవయే మానవ సేవ. కాబట్టి మనము వచ్చిన ఈ ప్రొఫెషన్ మనం సెలెక్ట్ చేసుకొని వచ్చామంటే అది మన భగవంతుడు ఇచ్చిన అవకాశం. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మీకు విద్య నేర్పిస్తారు. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా పేషెంటే మన దైవం. సినిమా యాక్టర్స్ ఎలా చెప్తారు, ప్రేక్షకులే మా దేవుళ్ళు అని. అలాగా మనకు పేషెంట్లే దేవుళ్ళు అనమాట. వాళ్ళు లేకుంటే మనం లేదు. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆ పేషెంట్ని చక్కగా రిసీవ్ చేసుకోవడము, చక్కటి చిరునవ్వుతో ఆయన బాధ ఏమో తెలుసుకొని మనకు డాక్టర్ ఏమి మనకు ఇస్తారో ప్రిస్క్రిప్షన్ అవన్నీ మనము వాళ్ళకి ఇవ్వడము అవన్నీ మనకు వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు ప్రాక్టికల్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఏ విధంగా ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ విధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, ఇవన్నీ సీనియర్స్ ద్వారా నేర్చుకొని దాన్ని మీరు ఆచరణలో పెట్టుకుంటేనే మీరు రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు జాబ్ వచ్చినప్పుడు అవి మీకు ఉపయోగపడతాయి. అక్కడనే మీకు పేషెంట్కి ఏ ప్రొసీజర్స్ చేస్తారు అవన్నీ కూడా మీకు అక్కడే తెలియబడతాయి. ఇక్కడ చదువుకుంటారంటే మీరు అక్కడ ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టారనమాట. కాబట్టి హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు తెలియకుంటే అక్కడ ఉన్న సిస్టర్స్ని అడిగి, సీనియర్ సిస్టర్స్ని, హెడ్ సిస్టర్స్ని, డాక్టర్స్ని అడిగినప్పుడు చెప్తారు. అవన్నీ నేర్చుకొని మీరు అత్యుత్తమైన విలువలు కలిగిన విద్యార్థులుగా ఇక్కడి నుంచి వెళ్ళి మీకు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి భవిష్యత్తు కలిగి మీ పేరెంట్స్ ఆ యొక్క ఆశలు కళలు నెరవేర్చి మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి భవిష్యత్తులో గొప్ప ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక గొప్ప ఆలోచనతో మీరు ముందుకు తీసుకురాకపోతే అసలు నర్సింగ్ కాలేజీల విషయంలో అసలు వాళ్ళు తీసుకుంటే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అంటే నర్సింగ్ చేసడంతో పాటు కూడా వారు సమాజానికి చేసేటువంటి సేవ అయితేనేమి. దాదాపు కొన్ని హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ లేనప్పుడు కూడా నర్స్ దగ్గర నుండి కూడా ఒక పేషెంట్ని ఒక దగ్గర కూడా ప్రాణం పెట్టి కూడా నిజంగా పేషెంట్కి సేవ చేయాలని ఒక గొప్ప ఆలోచన ఒక నర్సింగ్ వృత్తిలోనే ఉంటుంది. ఆ నర్సింగ్ వృత్తి ఒక్క సేవ ఒక పేషెంట్ని దగ్గర నుండి చూసి ఏదో చెక్ చేసి పంపించడం కాదు. పేషెంట్ని ఒక సొంతం మనిషిగా భావించి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి యోగక్షేమాలతో పాటు కూడా ఆరోగ్యం బాగుండి ఇంటికి పంపించేంత వరకు కూడా వారు ఏదైతే ఒక గొప్ప ఆలోచన తీసుకొచ్చారో అలాంటి కొంతమంది మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. నైటింగేల్ లాంటి మేడం గారు అయితేనేమి, ఈరోజు మదర్ తెరెసా లాంటి కొంతమంది వ్యక్తులు కనీసం ఒక నర్సింగ్ వృత్తి నుంచి కూడా ఒక మంచి ఈరోజు ఒక విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక మనం మేడం గారిని చూస్తే ఈరోజు దేశం అంతా కూడా గర్వించే స్థాయిలో మదర్ తెరెసా గారిని మనం ఈరోజు చేస్తున్నామంటే ఆవిడ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈరోజు ప్రతి ఒక్కరికి సేవ చేయాలని ఒక నిర్ణయం. I will abstain from whatever is deleterious, not take
keeping and all family affairs coming to my knowledge in the practice of my calling. With loyalty will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. ఎల్లప్పుడూ ఇలాగే ఉండి ఈ సంవత్సరం అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. మీరందరూ కూడా మీ బంధుమిత్రులకి మీ ఫ్రెండ్స్కి ఇంకా చెప్పి మాకు మంచిగా అడ్మిషన్ చేస్తారని, మీ సహాయ సహకారాలన్నీ ఇలాగే ఉంటాయని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించిన మా తండ్రి గారు పత్తి చలపతి గారు, అలాగే మా తల్లి పత్తి సరోజమ్మ గారు ఈ ముళ్ళూరులో ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మా కొన ఊపిరినంత వరకు వాళ్ళ దయే మా ఈరోజు నిలబడుకొని మాట్లాడుతుండేది. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు గౌరవించండి. అలాగే మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఎక్కడో ఉండి వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇస్తుంటారు. కంపల్సరీగా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్పేది, బాగా చదువుకోండి, మీరు బాగా చదివించండి. వాళ్ళ అభివృద్ధికి ఏమాత్రం ఉన్నా మీరు చేదోడు వదోడు ఉండండి, కానీ వాళ్ళ అభివృద్ధిని కాలు రాయొద్దండి దయచేసి. పిల్లలు బాగా చదువుకోవాలా, తర్వాతే పెళ్లి పేరెంటాలు ఇవన్నీ. కాబట్టి మంచిగా చదువుకొని ఉద్యోగం వచ్చేదాకా కూడా కొంచెం ఓపిక పట్టండి. దయచేసి ఇంతసేపు ఉన్నారు, జస్ట్ ఇంకొక 10 నిమిషాలు పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ చూస్తానే మనం డిన్నర్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మీరు డిన్నర్ చేయండి, మేము డిన్నర్ చేస్తాం. దాని తర్వాత పిల్లలు మొదలెద్దాం డయాస్ అంతా. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా బంధువులకు కానీ మిత్రులకు కానీ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి మనసా వాచా త్రికరణ శుద్ధిగా మీ ఆశీస్సులు మాకుండాలని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు జరుపుకుంటూ, మా పిల్లలకు కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ, మీకందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటూ